మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూశారు కదా, ఐఐటి కాలేజ్‌లోని ఈరోజు ఒక విద్యార్థి అయితే చనిపోయాడు. అయితే ఈరోజు ఆ తల్లిదండ్రులు ఉన్నారు. నిన్నటి వరకు అది కేవలం ఆత్మహత్యగా చిత్రీకరించారు. కారణాలు ఏవైనప్పటికీ బయటకు తెలియకుండానే ఉంచారు. అయితే ఈరోజు సీనియర్‌ల వేధింపుల వల్లనే తన కుమారుడు చనిపోయాడు. రాత్రి 11 గంటలకు సుమారుగాను తన రూమ్‌లోకి ఒక 10 మంది విద్యార్థులు తీసుకెళ్ళి రాత్రి 2 వరకు కూడాను తనని చిత్రహింసలు చేసి కొట్టడం బట్టి ఈరోజు చనిపోయాడని అయితే చెప్తున్నారు. సో ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నాన్నగారు మాటలు చూద్దాం. సార్ నమస్తే. అసలు ఏమైంది? మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మీ అబ్బాయికి ఇలాగ చనిపోయాడన్న విషయం మీకు ఎప్పుడు చెప్పారు? 11వ తారీఖు సాయంత్రం 8 వీడియో కాల్ చేసి మాట్లాడామండి. బాబుతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ బర్త్డే ఫంక్షన్ ఉంటే దాని వీడియో కూడా మాకు చూపించాడు. హ్యాపీగా మాట్లాడాడు, భోజనం చేస్తున్నా అన్నాడు, అన్నీ అయిపోయింది. ఆ తర్వాత 11 గంటలకి ఇక్కడికి వస్తే మాకు తెలిసిన విషయం, 11 గంటలకి ఒక అబ్బాయి అతన్ని పక్క రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో మొత్తం 9 మంది కలిసి మా బాబుని 11 నుంచి తెల్లారి 3 దాకా చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారండి. అది మాకు 12వ తారీఖు 12:30 ఆ టైంకి ఇక్కడ కాలేజీ స్టాఫ్ మాకు ఫోన్ చేసి పిలిపించారండి, ఇట్లా సూసైడ్ చేసుకున్నాడని. అతను మీ అబ్బాయి మీతో మాట్లాడడం ఏం లేదండి, ఫోన్ కూడా ఏం అవ్వలేదు. మా అబ్బాయి ఫోన్ నుంచి ఇక్కడ సార్ ఫోన్ చేసింది. ఆ లాక్ ఎట్లా ఓపెన్ చేశారో మాకు ఐడియా లేదు. ప్రతిదానికి లాక్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ విషయం, 9 మంది కలిసి బాబుని చిత్రహింసలు చేసి కొట్టి చంపేశారని. మీరు ఏమవుతారు ఇప్పుడు? చనిపోయిన విద్యార్థికి మీరు ఏమవుతారు? అసలు నేను మావయ్యని అవుతాను ఆ బాబుకి. ఆ బాబు మెరిట్ స్టూడెంట్ అండి, బాగా చదివే కుర్రోడు. 10th కూడా 590 అంత వచ్చింది. స్కూల్లో కూడా స్కూల్ టాపర్. అసలు ఎవరితో మాట్లాడి ఎవరి జోలికి వెళ్ళడు. అసలు ఎవరితో మిస్బిహేవ్ చేయడం అనేది ఉండదు. మనం మాట్లాడిస్తే తప్ప నుంచి మాట్లాడు. చాలా కామ్ గోయింగ్ పర్సన్. బాగా చదువుకున్నాడు. ఫాదర్ చాలా కష్టపడి ఆటో తోలి ఆ బాబుని చదివించాడు. చాలా కష్టపడ్డాడు ఆ బాబు కోసం. చేతికి వచ్చిన బాబుని ఈ యాజమాన్య లోపం వల్ల, ఇక్కడ యాజమాన్యం పట్టించుకోకపోవటం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఇతనితో కూడా కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకి కూడా చెప్పకుండా జరిగిపోయిందంటే ఏమన్నా ఉంటే చెప్పుకునేవాడు. ఒకవేళ అబ్బాయి తప్పున్నా ఒప్పున్నా ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్ళి అబ్బాయి మీద దౌర్జన్యం చేసి అబ్బాయిని కొట్టడం వల్ల, వేధించడం వల్ల ఆ బాధ తట్టుకోలేక చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. మాకు పోస్ట్ మార్టం అయ్యేదాకా కానీ మిగిలిన వివరాలు తెలియదు. మాకేమో కొట్టడం వల్ల చనిపోయాడు అనుకుంటున్నాం. యాజమాన్యం ఏమో ఊరేసుకున్నారు అంటున్నారు. ఏంటనేది పోస్ట్ మార్టం కానీ రిపోర్ట్ ద్వారా కానీ మాకు తెలియదు. సో మరి విద్యార్థులతోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు కొట్టిన వాళ్ళతోనండి అసలు మాకు ఇప్పటి వరకు చూపించలేదు. మాకు ఈ మిగిలిన విద్యార్థులందరూ ఇంతమంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే మా బాబు క్యారెక్టర్ ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏంటనేది చూపించలేదు. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ వాళ్ళ వల్ల చాలా మంది బాధింపబడ్డారంట. వాళ్ళు కొద్దిగా బిహేవియర్ అలా ఉంటుందంట. మరి దానికి తగ్గ చర్యలు తీసుకొని మా బాబుకి తగ్గ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చూశారు కదా, మరి ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కంటిన్యూస్ గాను ఈరోజు మన సుమన్ టీవీతో మాట్లాడుతూ రాత్రి పగలు తనకు అన్యాయం జరిగిందంటూ, వాళ్ళకి న్యాయం కావాలంటూ మనతోనైతే రాత్రి నుంచి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడుతుంటాం. అసలు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ బ్రదర్తో షేర్ చేసుకుంటాడు. మరి ఇలా జరిగిందన్న విషయము తనకు తెలిసిందా? సో తనకి ఎప్పుడు చెప్పారు అనేది. ఇప్పుడు మీ బ్రదర్ ఈరోజు సూసైడ్ చేసుకున్న విషయం మీకు ఎప్పుడు చెప్పారు? మీ బ్రదర్ అన్నీ మీతో షేర్ చేసుకుంటారని విన్నాం. సో అసలు ఏం జరిగిందంట? మా బ్రదరు చనిపోవటం అయితే 10 గంటల లోపే జరిగిందని మాకు సమాచారం సార్. మాకు ఫోన్ రావటం అయితే 12:30 గంటలకు వచ్చింది. అప్పటిదాకా ఎందుకు దాచిపెట్టారు? అసలు ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? సరే, అది వదిలేసేయండి. మేము క్యాంపస్కి వచ్చాం. మమ్మల్ని అడ్డగించాలి. మేము టెర్రరిస్టులమా లేదా రౌడీ మొక్కలు వేసుకొని వచ్చామా? మా పిల్లోడికి ఏమైంది ఏంటో కనుక్కుందామని వచ్చామంతే. ఆ మాత్రం దానికి మమ్మల్ని అడ్డగించేయటాలు, ఇవన్నీ చేయటాలు. ఒకవేళ ఇంకొక వేళ ఆలోచించి మేము యాజమాన్యానికి మాకు ఎవరైతే ఇన్ఫార్మ్ చేసి చనిపోయారని వాళ్ళకి ఫోన్ చేసి ఏమైందండి అంటే, ఇవో బ్లాక్ లాక్స్ ఉన్నాయి సార్, మీ వాడితో డిప్రెషన్లో ఉన్నాడు అందుకు చనిపోయాడు అన్నారు. మేము అదే మూడ్లో వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారిన దాకా 3 గంటల దాకా ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టి ఒక 9 మంది వాళ్ళు చంపారా లేదా వాడు అవమానంతో ఉరేసుకున్నాడా అయితే మాకు తెలియదు. కానీ ఏది ఏమైనా వాడి ప్రాణం పోయింది. నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎందుకు ఆ చంపిన వారినో లేదా వాళ్ళు చిత్రహింసలు పెట్టిన వారిని ఇంతవరకు మాకు చూపించలేదు? ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే ఈ సమాజమా లేదా ఈ యొక్క యాజమాన్యం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు? మాకు చెప్పాలి కదా, మీ వాడు పలానా తప్పు చేశాడు లేదా మీ వాడు ఇది చేస్తే మాకు చెప్పాలి కదా. ఏమి చెప్పింది లేదు, ఏమి చేసింది లేదు. మీ వాడు బ్యాక్ లాగ్స్ నేను చనిపోయాడు, ఏదో డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకు చేయాలి సార్ ఆ పని? యాజమాన్యానికి కాపాడటమే వాళ్ళ పనే. ఇంకా
సరే పోనీ అది కూడా వదిలేసేయండి. నిన్నటికి నిన్న ఇక్కడ స్టూడెంట్స్ని మీడియా వచ్చి కవర్ చేస్తే వాళ్ళు ఏమీ లేదనంటే సమాచారం ఇచ్చారు మొట్టమొదటిగా. ఎందుకు? యాజమాన్యం బెదిరించిందా? అలా బెదిరించాలా? పిల్లలు ఎవరు మూసేయాలా? ఈ రోజు మేము వచ్చిన తర్వాత రాత్రి నుంచి మాకు ఇచ్చిన సమాచారం ఏంటి? అన్నా మేము అందరం ఉంటాం, జరిగింది నిర్భయంగా మీతో పంచుకుంటాం, మేము వస్తామని చెప్పినారు, మేము అందరం వచ్చాం. ఈరోజు వందలాది మంది స్టూడెంట్స్ మా అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఈ విషయం బయటికి రావడం జరిగింది. రెండు రాత్రి కూడా ఎమ్మెల్యే గారు వచ్చారంట. ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళు నిర్ధారణ చేసే పని తెలుసా? ఇదిగో చచ్చిపోయిన వ్యక్తి ఏదో తప్పు చేశాడు, వాడికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వాడి బిహేవియర్ బాగోదు, వాడన్ని నిర్ణయం తీసేసుకొని వాడు చనిపోయాడు అని చెప్పని గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా వాడి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో బయటికి వెళ్ళిపోయాడంట. యాజమాన్యానికి చెప్పుకోలేక, మాకు అధికారులుగా ఉంటున్న వీళ్ళకి చెప్పుకోలేక, మమ్మల్ని పాలిస్తున్న నాయకులకి ఇంకెవరికి చెప్పుకోవాలి? ఒక మనిషి క్యారెక్టర్ని అంత హీనంగా చేసి వాడికై వాడు చచ్చిపోయాడు అంటున్నారు, కానీ ఇదిగో ఇలా చంపారు అన్న మాట మా దగ్గర రాలా. మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇక మీరే ప్రజలు లేదంటే ఇదిగో యాజమాన్యం మాకు న్యాయం చేసి పెడితే వాడి చావుకు ఒక అర్థం ఉంటుంది. అలాంటి చావు ఇంకొకసారి ఎవరికి రాకుండా ఉంటే చాలు. వాడి పోయాడమ్మా, వాడి చావు ఇంకెవరికి రాకుండా ఉంటే చాలు. చూశారు కదా, వాళ్ళ అన్నదమ్ములు అదేవిధంగా వారి తాలూకా పేరెంట్స్ కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంతమంది వేలాది మంది విద్యార్థులు తనకి అండగా నిలుస్తున్నారంటే తను ఎటువంటి తప్పు చేయలేదు, కేవలము తన మీద సీనియర్లు చేసినటువంటి ఈరోజు ఆ తాలూకా ర్యాగింగ్ అదేవిధంగా కొట్టడం బట్టే వాళ్ళది ఈరోజు తను ఆత్మహత్య చేసుకునేది అయితే తెలుస్తుంది క్షుణ్ణంగాను. అయితే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.